పితృపితామహ దేవతాభ్యో నమో నమః. మనము ప్రతి సంవత్సరం కూడా చేసే విధంగా ఈ సంవత్సరము పితృపక్షాలయంలో అంతర్గతంగా పితృదేవతల ఆరాధన మనం చేస్తున్నాం. అయితే మామూలుగా ప్రతి వ్యక్తులు కూడా తెలియని వాళ్ళు, తిథి వారము నక్షత్రము ఏది కూడా తెలియని వాళ్ళు అమావాస్య రోజు చేసుకుంటారు. మహాలయ అమావాస్య రోజు ఆ రోజు తర్పణ మొదలడము వాళ్ళకు సంబంధించి ఏది ఉందో అది చేసుకుంటారు. అయితే మనం సమాజంలో ఇవాళ రేపు చూస్తూ ఉంటే ఏం చేస్తున్నాము అని అంటే, మనకి ఈరోజు అందుబాటులో అందరు వంశీకులు అందరూ రావాలి కదా, మరి అందరు అందుబాటులో లేనప్పుడు ఈరోజు కాదులే రేపు చేద్దాం, రేపు కాదులే ఎల్లుండి చేద్దాం అనేటువంటి భావనలు పెరిగిపోతున్నాయి రాను రాను సమాజంలో. అదే కాకుండా ఇప్పుడు నేను దగ్గర ఒక 5-6 సంవత్సరాల నుంచి మీకు చేస్తున్న పూజలు, మీరు ముగ్గురు కూడా అన్నదమ్ములు ఎప్పుడు వీళ్ళు ముగ్గురు కూర్చుంటారు ఖచ్చితంగా ప్రతి పూజలు. అసలు నిజానికి పెద్దల యొక్క పూజ చేయడము అనేదే మన కలయిక. మనం కలిసి చేస్తేనే వాళ్ళు తృప్తిగా మనకు ఆశీర్వాదం ఇస్తారు. ఎవరంతకు వాళ్ళు ఒక్కోరింట్లో ఒక్కోరు చేసుకున్నారనుకోండి, దానికి ఫలితం సంపూర్ణంగా ఉంటుందా అంటే నేను కూడా ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే మనకు వేదాల్లో శాస్త్రాల్లో ఇచ్చిన ప్రకారంగా పితృదేవతల అనుగ్రహం కోసం చేసేటువంటి పూజలలో వంశీకులందరూ పాల్గొనాలి. అన్నదమ్ములు ఒకరి చేయి నుంచి ఇంకోరి చేయికి దారపడుతూ ఆఖరికి పితృదేవతలకు చేరాలి. అప్పుడు వాళ్ళు సంతృప్తిగా మనకు అనుగ్రహం ఇస్తారు. అందులో ఎవరు కూడా మిస్ కావద్దు. మనం ఎప్పుడైతే మనం పాటిస్తూ ఉంటామో ఉత్తరోత్తర మన పిల్లలు కూడా ఖచ్చితంగా పాటిస్తారు. మనమే పాటించకుండా ఉన్నప్పుడు మన పిల్లలు ఎలా పాటిస్తారు? పాటించలేరు. అప్పుడేమవుతుంది? పితృదేవతల అనుగ్రహం మనకు ఉంటుంది, రాను రాను మన పిల్లలకు తగ్గిపోతుంది, వాళ్ళ అనుగ్రహం ఉండదు. అరే అయ్యగారు మరి వీళ్ళు మన అమ్మ నాన్ననే కదా, మన తాతనే కదా, వాళ్ళు కూడా అనుగ్రహించకుండా ఉంటారా? మన పిల్లలు తప్పు చేసారు అనుకోండి, మనం ఏం చేస్తాం? మనోంది తప్పున్నా మావాడు తప్పు చేయలేదు నువ్వు చేసినామని పడుకొని తిడతాం మనం. మరి అదేవిధంగా మరి అమ్మ నాన్న తాత అంటే అదేవిధంగా ఉండాలి కదా. మరి అనుగ్రహం ఎందుకు ఇవ్వరు వాళ్ళు అంటే, ఎప్పుడైతే వాళ్ళు శరీరాన్ని వదిలి దేవుణ్ణి, దేవతలతో సమానం పితృదేవతలు అంటున్నాం అంటే దేవతా స్వరూపంగా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు వంశం కానీ, వీళ్ళు నా కొడుకు అని కానీ, వీడు నా తమ్ముడు కొడుకు అని కానీ ఇలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. వాడు ధర్మంగా ఉన్నాడా అనుగ్రహం ఇస్తారు, ధర్మంగా లేడా ఇవ్వడు. ఆ ప్రేమ అనురాగం ఆప్యాయత ఏముండదు ఇక అక్కడ. వాళ్ళ అనుగ్రహం ఇచ్చేది నువ్వు ధర్మంగా ఉంటే. తను ఏం చెప్పిండు? ఇప్పుడు మనకి ఇంత విలువ ఉంది కదా సమాజంలో, మీరు కానీ నేను కానీ ఎవరైనా మనకు విలువ ఉందంటే ఆ విలువని పుట్టుకతో మనం సంపాదించుకోలేదు. ఆ విలువని ఎవరు సంపాదించారు? మన నాన్న, మన తాతలు ఆ విలువను సంపాదించి మనకి ఇచ్చారు. ఆ విలువని మనం కొనసాగిస్తూ ఉన్నాం. మనం మన పిల్లలకి ఇస్తాం ఆ విలువ, సొంతంగా మనం ఏది సంపాదించుకోలే. అదే కాకుండా ఏ ఒక్కరు కూడా తండ్రి ఆస్తి నేను చిల్లిగవ్వ తినలేదు అనేవాళ్ళు లేరు. ప్రతి ఒక్కడికి ఒక ఇల్లు కానీ, కనీసం ఒక బట్ట కానీ. అంతెందుకండి, ఇప్పుడు మనం సమాజంలో చూస్తున్నాం, మా అమ్మనైనా నాకేం చేయలే గారు, అయినా సరే నేను చూసుకుంటున్నా అంటాడు ఒకడు. జాతకాలు చెప్తుంటావు, వాడికి ఎన్నో దరిద్రాలు బట్టి ఉంటాయి, జాతకం చూపించుకుంటా ఉంటాడు. నాకు అస్సలు బాగాలేదు పంట అంటే, నువ్వు ఎప్పుడైనా తల్లిదండ్రులకు మొక్కుతున్నావా అని నేనంటే, ఎందుకు మొక్కాలా గారు నాకు అర్థం కాదు, నాకు ఏం చేసిరు వాళ్ళు అంటారు కొంతమంది. అంటే ఒకటి ఏమర్థం చేసుకోవాలి మనము, మనకి జన్మ వచ్చింది అంటే పూర్వజన్మలో మనం పాపమో పుణ్యమో, పాపం చేస్తామో పుణ్యం కూడా చేసి ఉంటాం. పాపం పుణ్యం రెండు చేసిన వాడే మర్త్యలోకంలో పుడతాడని చెప్తుంది. మర్త్యలోకము అంటే చనిపోయే లోకం. ఇది పుట్టినవాడికి ఖచ్చితంగా మరణం ఉంటుంది ఈ లోకంలో. అదే నువ్వు ఓన్లీ పుణ్యాలే చేసినావు పోయిన జన్మలో, నువ్వు మానవుడిగా పుట్టవు, ఇక దేవతవై నీ పుణ్యాలు మొత్తం పోతాయి. మళ్ళీ నువ్వు పుణ్యం చేసినందుకు దేవతగా ఉన్నావు. దేవతలు ఏంటి? భూమిని తాకరు, భూమిపైన ఎప్పుడు నిలబడరు, భూమికి 5-10 అంగుళాలు పైనే ఉంటారు, భూమికి టచ్ అవ్వదు వాళ్ళ పాదాలు. ఎప్పుడు కూడా 30 ఏళ్లతోనే ఉంటారు, అంటే నిత్య యవ్వన దశలో ఉంటారు. ఎప్పుడు ఆనందాన్ని అనుభవిస్తుంటారు, ఎప్పుడు కూడా దేవతలకు దుఃఖం అనేది దరి చేరదు, ఎప్పుడు సంతోషంతోనే ఉంటారు. నిత్యము కూడా వాళ్ళు అనుకున్న పని చేస్తుంటారు, వాళ్ళకు మనసుకు నచ్చంది ఏది కూడా వాళ్ళు చేయలేరు. ఇది సుఖం. పూర్వజన్మలో వారు చేసినటువంటి పుణ్యం వల్ల దేవతలుగా పుడతారు. ఆ పుణ్యం అయిపోయింది అనుకోండి, మళ్ళీ జన్మెత్తాల్సిందే దేవతలకు కూడా. అదే ఓన్లీ పాపాలే చేసినావు, పుణ్యాలు చేయలేదు, అన్ని పాపాలే, ఇక పాతాళ లోకంలో పుడతావు. ఇక్కడ పుట్టవు, ఇక పాతాళ లోకంలో పుట్టేస్తావు. అక్కడ అన్ని దుఃఖాలే అనుభవిస్తూ ఉంటావు, ఎప్పుడు సుఖాలు ఉండవు, అన్ని దుఃఖాలే. ఆ పాపాలన్నీ పోయిన తర్వాత మళ్ళీ నీకు ఏ జన్మ ఇవ్వాలి ఈశ్వర నిర్ణయం అది. మరి పాపం చేసినావు పుణ్యం చేసినావు రెండు చేసినావు, మర్త్యలోకంలో మానవుడిగా పుడతావు. అప్పుడు నీ కొడుకు పుట్టినందుకు, నీకు కొడుకు పుట్టాడు సంతోషం, వాడు తప్పు చేశాడు బాధ. నీకు ఆస్తులు ఎన్నో నాన్నగారు ఇచ్చారు, ఆస్తులను కాపాడుకోకుండా దుర్వినియోగం చేసావు, అమ్ముకున్నావు,
దానివల్ల బాధ. నీకు ఆస్తి వచ్చినందుకు తృప్తి, పోయినందుకు బాధ. నీకు యవ్వనం వచ్చింది, వివాహం చేసుకున్నావు, సుఖపడ్డావు, మళ్ళీ వృద్ధాప్యం వచ్చింది, మళ్ళీ బాధపడుతున్నావు. అంటే ఏ శరీరంతో నువ్వు సుఖాన్ని పొందావో అదే శరీరంతో మళ్ళీ దుఃఖాన్ని కూడా పొందుతావు. అందుకనే దీన్ని మర్త్యలోకం, సుఖము దుఃఖము రెండు ఉంటే ఈ మర్త్యలోకంలో పుడతాడంట జీవుడు. మరి మనం చేసిన పాపపుణ్యాల వల్లనే మనకు అమ్మ నాన్న. ఏ వంశంలో నువ్వు పుట్టాలి, ఏ కుటుంబంలో నువ్వు పుట్టాలి, నీకు అన్నదమ్ములు ఎంతమంది ఉండాలి, అక్క చెల్లెలు ఎంతమంది ఉండాలి, ఇవన్నీ నువ్వు చేసినటువంటి పాపపుణ్యాల వల్ల నువ్వు పుడుతున్నావు. మరి నీ పాపము పుణ్యము రెండు పోవడానికి నీకేం కావాలి? శరీరం కావాలి. మళ్ళీ అలాంటి శరీరం ఇచ్చింది ఎవరు నీకు? అమ్మ నాన్న ఇచ్చారు. మరి అంతకంటే ఇంకేమి ఇవ్వాలి ఆయనకి ఎక్కువ? అమ్మ నాన్నని మొక్కడానికి, అమ్మ నాన్నని కొలవడానికి మీరు ఇప్పుడనే కాదు, నేను ప్రతి పూజలో ఫస్ట్ ఏం చెప్తాను, రెండు చేతులు జోడించుకొని అమ్మ నాన్నని ధ్యానం చేసుకో అని చెప్తాను ప్రతి పూజలో. ఎందుకు? వాళ్ళ అనుగ్రహం లేకపోతే సర్వం వ్యర్థమే. వాళ్ళ అనుగ్రహం ఉంటేనే నీకు అన్ని. అయితే ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది మళ్ళీ. ఏంటి? అయ్యగారు కొంతమంది అంటుంటారు నా దగ్గర, ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ముద్ద పెట్టండి, చనిపోయినాక ఎంత చేస్తే ఏం లాభం అయ్యగారు? ఇది నిజమే కదా? నిజమే అంటే తప్పు, మనకేం తెలియదని అర్థం. అది నిజం కాదు, అబద్ధం. అది తల్లిదండ్రి ఉన్నప్పుడు ఒక ముద్ద పెడతావో లేదో నీకు ఈశ్వరానుగ్రహం వల్ల ఉంటే పెడుతున్నావు. ఇప్పుడు చూడండి, కొంతమంది అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళ హైదరాబాద్లో వచ్చి ఉండాలి అంటే 4 రోజులు ఉంటారు, 5వ రోజు వాళ్ళ దోస్తులు గుర్తొస్తారు. వాళ్ళు ఏమంటారు, నీతో నేను ఉండంటరా, వెళ్ళిపోతారా? వాడు ఎలా చూసుకుంటాడు అప్పుడు? వాడు అటు పోయి బతకలేడు, ఇటే వాడికి వనరులు, వాడు జాబ్ అనుకోండి, వ్యవసాయం అనుకోండి, ఉద్యోగం అనుకోండి, అన్నీ ఇటే ఉన్నాయి వాడికి. లేదా అమెరికా పోయిండు అనుకోండి, వాడు చదివిన చదువుకు అక్కడే మంచి జాబ్ ఉందేమో, 10 రూపాయలు సంపాదించుకుంటాడు. పంపించింది ఎవరు? అమ్మ నాన్ననే. బాధపడేది ఎవరు? అలా ఆ తల్లిదండ్రిని వాడు ఉన్నప్పుడు చూసుకున్నా చూసుకోకపోయినా ఈ మాట అని ఏమవుతుంది అంటే ఆఖరికి ఇప్పుడు నేను సమాజంలో ఎన్నో చూసిన, తల్లిదండ్రి బెడ్ పైన ఉన్నప్పుడు, వాళ్ళ హాస్పిటల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రి పిల్లోడు అరే మా అమ్మ నాన్న బ్రతుకుతారా లేదా అనే భయం కంటే వీళ్ళు చనిపోయిన తర్వాత చేసేటువంటి పనుల గురించి వాడు ముందే కట్టెలు తెచ్చి పెట్టుకోవడం, తల్లిదండ్రిని ముందే బయట పడుకోబెట్టుకోవడం, ఇంట్లో పండుకోబెడితే మళ్ళీ ఇల్లు వదలాల్సి వస్తుందేమో. నిజానికి ఇల్లు వదిలేటువంటి సాంప్రదాయం ఏంటి అయ్యా అంటే, వాడు ఢిల్లీలో ఉండి ఢిల్లీలో చనిపోయినా పర్లేదు, లేదా వేరే దేశంలో చనిపోయినా, ఆ చనిపోయినప్పుడు తిథి వారం నక్షత్రం దోషం ఉందనుకోండి, వాళ్ళు ఇల్లు వదలాలి. ఇంట్లో చనిపోతే కాదు వదలాల్సింది, ఇంట్లో చనిపోయిందా బయట చనిపోయిందా అది కాదు అక్కడ చూడాల్సింది. వాడు ఎక్కడ చనిపోయినా దోషం ఉన్నటువంటి తిథి వార నక్షత్రాల్లో చనిపోతే ఇల్లు వదలాల్సిందే. ఇది కూడా అర్థం కాని స్థితిలో సమాజం ఉంది ఇప్పుడు. ఇంట్లో పడుకుంటే ఇల్లు వదలాలేమో, బయట పడుకోబెడదాం. ఇలాంటి దౌర్భాగ్యమైన పనులు నేను ఎన్నో చేసిన వాళ్ళని అడిగిన వాళ్ళని ఫోన్ చేసి కూడా అడిగిర్రు ఎంతోమంది, ఇలా చేయొచ్చు అయ్యగారు, మరి ముందే తెచ్చిపెట్టుకుంటున్నాం, మళ్ళీ తర్వాత దొరుకుతాయో లేదో, అందరం ఉంటామో లేదో, ఇలాంటి దుస్థితిలో కూడా జనాలు ఉన్నారు. అయితే ఇప్పుడు విషయం ఇది ఎందుకు చెప్పాను మీకంటే, ఉన్నప్పుడు ఒక ముద్ద పెట్టండి, చనిపోయిన తర్వాత ఎన్ని చేస్తే ఏం లాభం అని అంటున్నారు. కానీ నిజానికి శాస్త్రం ఏం చెప్తుందయ్యా అంటే, చనిపోయిన తర్వాత చేసే విధులు ఖచ్చితంగా చేయాలి. చనిపోయినప్పుడు 3 రోజులకు ఏం చేస్తావో అది చేయాలి, 11వ రోజు ఏం చేస్తావో అది చేయాలి. పితృదేవతల ప్రీత్యర్థము బ్రాహ్మణుడికి నీ శక్తి అనుసారం నువ్వు వస్త్రాలు ఇస్తావా, బంగారం ఇస్తావా, వెండి ఇస్తావా, భూమి ఇస్తావా, నీ శక్తి అనుసారం నీకు ఎంత ఉందో అంత ఇవ్వు. దీనివల్ల ఏమైపోయింది, ఉన్నప్పుడు నేను మస్తు చేసినా గారు, ఇప్పుడు నాకు అవసరం లేదు, మా తమ్ముడు చేస్తాడు. నీకు తమ్ముడికి అమ్మ నాన్ననా, నీకు అమ్మ నాన్న కాదా? అందరికీ అమ్మ నాన్ననే. నీ శక్తి అనుసారం ఏదైతే నీకు చేతన అవుతుందో అది చేయమని శాస్త్రం చెప్తుంది. అయితే ఇక్కడ ఇంకో పని కూడా కొంతమంది చేస్తున్నారు. మనము కొన్ని క్షేత్రాలకు వెళ్తుంటాం, కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ బ్రాహ్మణుడు చెప్తుంటాడు, ఇక్కడ పిండ ప్రదానం చేస్తే చాలా మంచి పుణ్యం అండి అని చెప్తుంటాడు. నిజానికి నీ వంశంలో పిండ ప్రదానం ఉందా లేదా? నీ వంశంలో లేనప్పుడు నీకు చేసే అర్హత ఎక్కడిదక్కడ? పుణ్యం వస్తుంది, చేస్తే పుణ్యం వస్తుంది, వాస్తవమే. మరి చేసే అర్హత ఎక్కడిది నీకు? నీ వంశంలో పిండ ప్రదానం లేదే, తిలదర్పణాలే ఉన్నాయి, అవి ఇచ్చుకోవాలి కదా. అక్కడ కూడా తిలదర్పణాలే ఇవ్వాలి, పిండ ప్రదానం పెట్టొద్దు. అదే చెప్తున్నాను నేను, కొన్ని క్షేత్రాలు అన్నది అదే. అక్కడ తెలియక కొంతమంది ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత మన వంశంలో ఆ పద్ధతి లేదు, మనం చేస్తున్నాం. అక్కడ చేసిన వాడివి మరి ఇంట్లో చేయనికి ఏమైంది? ఇంట్లో చేయడు, మాకు లేదయ్య గారు అంటాడు. మరి అక్కడ చేయడానికి ఎట్లా వచ్చింది, ఇక్కడ చెయ్యొద్దు అనడానికి ఏమొచ్చింది? అలాంటి పనులు ఎప్పుడు కూడా చేయొద్దు. సింపుల్గా ఒకటే విషయం, నీకు మీ అమ్మ నాన్న ఏం చేశారు నువ్వు అది చేయి,
నీ వంశంలో ఏముంది అదే పాటించు, వేరేదేం కొత్తదేం అవసరం లేదు. యూట్యూబ్లో ఇవాళ రేపు చాలా చెప్తున్నారు, అవి పాటిస్తూ మనం పోయినాం అనుకోండి, కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చెప్తాడు, అసలు పితృదేవతలనే మనం మొక్కొద్దయ్యా అంటాడు. నిన్నొక ఆమె ఫోన్ చేసింది, నిన్న శుక్రవారమే కదా, ఒక ఆమె ఫోన్ చేసింది, అయ్యగారు మా కోడలు ఎన్ని రోజుల నుంచో చెప్తున్నా నా మాట వింటలేదు, ప్రతి శుక్రవారం దేవతలన్నీ కడుగుతుంది అయ్యగారు, కడిగితే లక్ష్మీ పోతుంది కదా, కడగొద్దు కదా శుక్రవారం అని అన్నది ఆమె. అమ్మ స్నానం చేసినావా అని అడిగిన, చేసిన. మరి నువ్వు స్నానం చేస్తే నీ ఒంటి మీద ఉన్న లక్ష్మి కూడా పోయినట్టే కదా, స్నానం ఎందుకు చేసినావు? మరి ప్రతిరోజు నువ్వు ఎలాగో స్నానం చేస్తావో దేవతలకు ప్రతిరోజు అభిషేకం చేయాల్సిందే. అది అమావాస్య అనుకో, శుక్రవారం అనుకో, పౌర్ణమి అనుకో, శివరాత్రి అనుకో, ఏదైనా సరే నువ్వు శుచిగా శుభ్రంగా పెట్టుకుంటే అలక్ష్మి అంటే జ్యేష్ఠలక్ష్మి పరిహారం అయ్యి మంచి లక్ష్మిని నీకు అనుగ్రహిస్తుంది. అది శాస్త్రం చెప్పిన మాట. అది వాళ్ళు ఎక్కడ చూసిర్రు అంటే ఆమె ఏం చెప్పింది, యూట్యూబ్లో చూసిన అయ్యగారు అన్నది. దానికి నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి ఆధారాలు, ఇప్పుడు తీసుకురాలేవు. అలా సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. మనం మాత్రం ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, మన పెద్దలు మనకి ఏదైతే చెప్పిర్రో అదే విధాన్ని మనం పాటిస్తూ పోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 పెట్టినాం మనం, 5 రకాలుగా నైవేద్యాలు, 5 ఇస్తరాకులలో అమ్మ పెట్టింది, ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తుంది ఆమె. పిల్లలకు కూడా ఆమె అదే చెప్తుంది, మన పద్ధతి ఇదే, మనం ఇదే పాటించాలి. కొంతమంది ఏం చేస్తారు, మేము ఇళ్ళకి పోతుంటాం, కొంతమంది అయ్యగారు మాకు ఒకటే దాంట్లో అన్నీ పెడతాం, పెట్టేసాయి. ఇక్కడ నేను 5 చూశానని ఆమెకు 5 చెప్పాలా? తప్పది, అది తప్పు, నా తప్పు. ఫస్ట్ వాళ్ళ వంశంలో ఏది ఉందో అది వాళ్ళు పాటిస్తారు, నువ్వు పూజ చేసే బాధ్యత నీది. అక్కడ పూజ ఏది చేయించాలో అది చేయించును, అంతవరకు నీ బాధ్యత. వాళ్ళ విధులు ఏమున్నాయో వాళ్ళు ఆచరిస్తారు. మనం ఎప్పుడైతే పంతులు కానీ యూట్యూబ్లో కానీ ఇతరత్ర పెద్దవాళ్ళు కానీ చెప్పడం ఎప్పుడైతే ప్రారంభం చేస్తామో, మనకు నచ్చింది మనం చెప్పడం ఎప్పుడైతే ప్రారంభం చేస్తామో అక్కడనే భ్రష్టు పట్టిపోతుంది మన ధర్మం అంతా. అక్కడే పిల్లలకి డౌట్లు వస్తున్నాయి. పిల్లలకి ఏం డౌటు, మా అమ్మనేమో 5 పెట్టింది, మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లోనేమో 1 పెట్టిర్రు, ఇది ఏందయ్యా? మరి వాడు ఏం చేయాలి ఇప్పుడు? ముందర వాడేం చేయాలి? వాడు 1 కూడా పెట్టాడు. ఇక మొన్న ఒక ఆయన వాట్సాప్లో పెట్టిండు, ఏమని, తల్లిదండ్రికి పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పేటువంటి కోర్స్ అంటది. పిల్లల్ని ఎలా పెంచాలో తల్లిదండ్రికి కోర్సు, పిల్లలకు కాదు. రోజుకు 100 రూపాయలు. అది నాకు ఇంగ్లీష్ కరెక్ట్ రాదు, మా ఆమెకు చూపించిన, ఏందమ్మా ఇది అని అంటే, ఇది ఏందో కాదు, నీ గురించి కాదు, ఇది వేరే వాళ్ళ గురించి. ఏంది ఇది అంటే, తల్లిదండ్రికి క్లాస్ అంట, పిల్లల్ని ఎలా పెంచాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా వీడియోలు వస్తున్నాయి, ఏమని, పిల్లల్ని కొట్టొద్దు, పిల్లల్ని తిట్టొద్దు, భయపెట్టొద్దు. మరి ఇవన్నీ సింపుల్గా అండి, వాడెవడు మనకి చెప్పడానికి పిల్లల్ని ఎలా పెంచాలో? మీ అమ్మ నాన్న నిన్ను ఎలా పెంచారో నీ పిల్లల్ని అలా పెంచు. మీ అమ్మ నాన్న దెబ్బేసారు, నీ పిల్లల్ని వేయరు. నిన్ను ఏదైనా తప్పు చేసినావు, మీ అమ్మ నాన్న నిన్ను కొట్టలేదా? కొట్టిరు కదా, వాళ్ళని కూడా కొట్టాలి, తప్పేముంది అక్కడ? అంటే పిల్లల్ని కొట్టాలని నేను చెప్పట్లే, తప్పు చేసిర్రు అని చెప్పే బాధ్యత మనది. సింపుల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన అమ్మ నాన్న మనల్ని ఎలా పెంచిర్రో నువ్వు అలా నీ పిల్లల్ని పెంచు. నీకు ఎవరో చెప్పే అవసరం లేదు, ఎవరి మాటలు వినే అవసరం లేదు. నీ పిల్లలు భయపడతారు అని నువ్వు భయపడే అవసరం లేదు. నువ్వు మనోధైర్యం, నువ్వు ఎన్నో ఇవాళ రేపు హైదరాబాద్లో వచ్చి ఎలాంటి అంటే ఇంటి పక్కన వాళ్ళు కానీ, వంశీకులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ ఎవరి సపోర్ట్ లేకుండా వాడు ఒక్కడి ముందుకు లాక్కెళ్తూ ఉన్నాడంటే మామూలు విషయం కాదు. వాడు వ్యాపారం చేసి ఉద్యోగం చేసి ముందుకెళ్తున్నాడంటే వాడంతా ధైర్యంగా ఉన్నాడు. మన పిల్లలంతా ధైర్యంగా ఉంటారా అంటే డౌట్ వస్తుంది. వాళ్ళంతా ధైర్యంగా ముందుకెళ్తారా అంటే డౌట్ వస్తుంది. రాను సమాజంలో కూడా జరగకూడని ఎన్నో జరుగుతున్నాయి. వాటి అన్నిటిని తట్టుకోవాలి అంటే పిల్లలు గట్టిగా ఉండాలి. పిల్లలు గట్టిగా ఉండాలంటే ఎవరు చెప్పాలి? నువ్వే చెప్పాలి, తల్లిదండ్రులే చెప్పాలి. వాడిని ఒక దెబ్బ వేస్తేనే వాడు గట్టి అవుతాడు. వింటారు వాళ్ళు కూడా, చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ పోతే వాళ్ళు కూడా వింటారు. రైట్. కాబట్టి 2 చేతులు జోడించుకొని మనం ఇలా చెప్పుకుంటూ పోతే రోజంతా సరిపోదు కూడా. చిరంజీవి పిల్లలకి చెప్పుకుంటున్నాను, వింటుర్రా? అదే 2 చేతులు జోడించుకొని